వెల్కమ్ టు తెలుగు వన్. ఏ విషయాలైతే మనం నిజం కావాలనుకుంటున్నామో ఆ విషయాలన్నీ నమ్మే ముందు మనం కొంత జాగ్రత్తతో ఉండాలి. నిన్ను నువ్వు మోసం చేసుకున్నంతగా మరెవరూ నిన్ను మోసం చేయలేరు అని నోబెల్ గ్రహీత అమెరికా భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫెన్మన్ వ్యాఖ్యానించారు. యుద్ధం అస్త్రశస్త్రాలతో కాదు, శాస్త్రాలతో చేయండి అని ఎవరన్నారు, ఎప్పుడన్నారు అనే దాని గురించి సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియోలో. భారతదేశంలో బౌద్ధ సంస్కృతి ఉందని తవ్వకాల చరిత్ర చెబుతుంది. తవ్వకాల ద్వారా భూగర్భంలో లెక్కలేనన్ని ఆధారాలు దొరికాయి. కానీ బ్రాహ్మణ వైదిక సంస్కృతి చరిత్ర ఇప్పటి వరకు ఏ తవ్వకాల్లో బయటపడింది? బుద్ధుడి ఆనవాళ్లు లెక్కలేనన్ని దొరుకుతున్నాయి. ఇతర వైదిక దేవీ దేవతల ఆనవాళ్లు ఎక్కడ దొరికాయి? కల్పిత కథల్ని వాస్తవాలతో ఎందుకు ముడిపెడతారు? దీక్ష బౌద్ధ అంతర్జాతీయ నెట్వర్క్ అందించిన సమాచారం ప్రకారం బుద్ధుడిని సమ్మా సంబుద్ధ అని పిలుచుకుంటారు. ఈ సమ్మా సంబుద్ధ నుంచే శంభునాథ్ అనే పేరు ఏర్పడింది. ఆ రకంగా శంభునాథ్ అన్న, శంభు మహాదేవ్ అన్న అవి బుద్ధుని పేర్లే. హర్ హర్ మహాదేవ్ అంటే అర్హత్ మహాముని బుద్ధుడు. శమభో మతాలాప్ శివేహే బాలకి శంభో మతాలాప్ సమ్మ సమబుద్ధ తథాగత బుద్ధే. మూసుకుని ఉన్న బుద్ధుడి కళ్ళకు ఆ శిల్పానికి తెల్లటి పెయింటింగ్ కొట్టి కృత్రిమంగా నల్లటి రంగుతో కళ్ళు దిద్ది, లేదా బుద్ధుని శిల్పానికే గంగూరు వెంట్రుకల వెనుక విరబోసుకున్న జుట్టు అమర్చి ధ్యానముద్రలో ఉన్న బుద్ధుడి విగ్రహం వెనుక త్రిశూలం పెట్టి దాన్ని శివుడి విగ్రహంగా మార్చి పూజల పేరుతో వ్యాపారం చేయటం భావ్యమా? బుద్ధుడి త్రికరణాలకు సంబంధించి బౌద్ధంలో ఒక సంకేతం గుర్తుంది. దాన్ని కొంచెం పెద్దదిగా చేసి త్రిశూలం చేయటం, ఆ త్రిశరణాల గుర్తునే ఒకవైపుకు తిప్పి దాన్నే వైదిక మతస్థులు ఓం గుర్తుగా మార్చుకోవటం న్యాయమా? భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతులు నాగులు అంటే నాగుపాములు అని కాదు, అది ఒక తెగ. దేశంలో చాలా చోట్ల ఆ తెగ వ్యాపించి ఉండేది. నాగులను జయించలేని ఆర్యులు నాగులతో సఖ్యత పాటించి సంధి చేసుకున్నారు. ఆర్యులేతరులైన ఈ నాగుల కాలంలో ప్రజల సుఖశాంతులతో వర్ధిల్లారని తెలుస్తూ ఉంది. నాగులకు ఆద్యుడు శిశునాగుడు. సాధారణ శకానికి ముందు 642 దిజిజులో మగధలో ఈ నాగరాజ్యం ఉండేదని తెలుస్తూ ఉంది. ఈ విషయం అంబేద్కర్ తన రచనలో ఒకచోట ప్రస్తావించాడు. బుద్ధుడు ధ్యానముద్రలో ఉండగా నాగుపాము వచ్చి పడగ విప్పి నీడ ఇచ్చినట్లు కొన్ని శిల్పాలు, చిత్రపటాలు కనిపిస్తాయి. అలాంటివి వైదిక మత ప్రభావంతో చిత్రించబడ్డవి లేదా శిల్పాలుగా చెక్కబడ్డవి. నిజానికి నాగవంశం వారు బౌద్ధులు. బుద్ధుడికి అనుయాయులుగా ఉన్నారు, ఆయనకు రక్షకులుగా ఉన్నారు అని చెప్పటానికి ఒక సంకేతంగా అలా చెక్కారు అంతే. నాగుల జనాభా అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలన్నీ వారి నాగా పేరుతో ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. ఉదాహరణకు నాగపూర్, దాని దగ్గరలో నాగ్ నది వగేరా. బుద్ధుడి అవతారాల్లోకి చేర్చుకునేందుకు వైదిక మతస్థులు పన్నిన కుట్రల్లో భాగంగా నాగుపాము పడగ విప్పి బుద్ధుడికి నీడనిచ్చినట్లు చెప్పుకున్నారు. బౌద్ధం మీద వైదిక మతస్థుల ప్రభావం అధికం కావడంతో బౌద్ధంలో వజ్రాయనం ప్రారంభమైంది. వైదిక మతంలో ఉన్నవన్నీ బౌద్ధానికి సంబంధించిన వజ్రాయనంలో ఉన్నాయి. అశోక చక్రవర్తి తన రాజ్యంలోని గ్రామాల్లో, పట్టణాల్లో 84,000 బౌద్ధ స్తూపాలు, విహారాలు, సంఘారామాలు, విద్యాలయాలు, చికిత్సాలయాలు కట్టించాడు. అవి 3 ఏళ్లలో పూర్తయ్యాయి. వాటన్నిటినీ కార్తీక అమావాస్య రోజు, దీపదానోత్సవం రోజు ఒకేసారి ప్రారంభింపజేశాడు. అంతేకాదు, మనువాదుల దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచిన బుద్ధుడి అనుచరుడు మోద్గల్ స్మృతిలో కూడా కార్తీక అమావాస్య రోజే దీపాలు వెలిగించి నివాళులర్పించాలని అశోకుడు ప్రకటించాడు. వీటితో పాటు మొదటిసారి పశువులకు చికిత్సాలయాలు, రహదారుల వెంట మంచినీటి సౌకర్యం అశోకుడే ప్రారంభించాడు. మనుషుల గురించే కాదు, పశుపక్షాదుల గురించి ఆలోచించాలన్నది బౌద్ధం చెప్పింది. దాన్ని అశోకుడు పూర్తిగా పాటిస్తూ మనుషులకు, పశువులకు విడివిడిగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాడు.
అలాగే విడివిడిగా చికిత్సాలయాలు ఏర్పాటు చేశాడు. ఇది గమనించాల్సిన విషయం. బౌద్ధ పర్వదినాల్లో ఉపసథ ముఖ్యమైనది. అమావాస్య, పౌర్ణమి నాడు అంటే 15 రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించిన రోజును ఉపోసథ రోజులు అంటారు. బుద్ధుడు భిక్షువులతో కలిసి వచ్చిన సందర్భాల్లో ఇంటింటా దీపాలు వెలిగించి ఆహ్వానం పలికే విధానం సాంప్రదాయంగా సాగింది. ధర్మోపన్యాసాలు, దాన కార్యక్రమాలు జరిపే ప్రదేశాలను దీపాలతో నింపేవారు. స్తూపాలన్నీ దీపాల దిబ్బలుగా, దీపాల కొండలుగా కనిపించేవి. అందుకే వీటిని దీపాల దిన్నెలు అని అనేవారు. దీపావళి బౌద్ధుల పండుగ. దీపావళి మరుసటి రోజు గోవర్ధన పూజ చేస్తారు. వైశాలిలోని బౌద్ధ స్తూపం వంటిది చిన్న స్తూపం పెద్ద పళ్ళెంలో తయారు చేసి దానికి పూజ చేస్తారు. అదే గోవర్ధన పూజ. ప్రతి ఒక్కరూ బీహార్లోని ప్రసిద్ధ వైశాలి స్తూపంకి వెళ్ళి పూజించుకోలేరు కాబట్టి వారి వారి ఇళ్లల్లోనే చిన్న చిన్న స్తూపాలు తయారు చేసుకుని పూలతో అలంకరించి బుద్ధుణ్ణి తలుచుకుంటారు. అదే గోవర్ధన పూజ. ఉత్తర భారతదేశంలో ఇది ఒక ఆచారంగా పాటిస్తున్నారే కానీ దాని వెనక ఉన్న బౌద్ధ మూలాలని మరిచిపోయారు. పూర్వీకులు చేశారు, మనము దాన్ని కొనసాగిద్దాం అనేది తప్ప అసలు ఎందుకు చేస్తున్నాం, ఏ విలువలు కాపాడటానికి చేస్తున్నాం అనేది జనం ఆలోచించటం లేదు. బౌద్ధులు మరణాన్ని నిర్వాణం అంటారు. నిర్వాణం అంటే దీపం ఆరిపోవటం. ప్రమిదిలోని నూనె ఒత్తి పూర్తిగా మండిన తర్వాత ఇక ఆ దీపం ఆరిపోతుంది. అదే నూనె, అదే ఒత్తి ఇక ఉండవు. వీటితో మళ్ళీ దీపం వెలిగించలేము. మనిషి నిర్వాణం తర్వాత కూడా అంతే. ఇలా అనిత్తత్వాన్ని, అనాత్మవాదాన్ని దీపంతో పోల్చి చెబుతుంది బౌద్ధం. ఒక రకంగా పునర్జన్మ ఉండదు అని ఈ దీపంతో బౌద్ధం స్పష్టంగా వివరించింది. మరణించిన వారి తల దగ్గర దీపం ఉంచే సాంప్రదాయం ఈ నిర్వాణం నుంచి వచ్చింది. అందుకే మరణాన్ని దీపం ఆరిపోవటంతో పోలుస్తారు. నీ దీపం ఆరిపోను అనే మాట ఇప్పటికీ వాడుకలో ఉంది కదా. నమస్తే, నమస్కారం అనే మాటలు పాలీ భాష నుంచే వచ్చాయి, సంస్కృతం నుంచి కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలీ ఇంగ్లీష్ డిక్షనరీ తయారు చేశారు. ఆయన రచనలో సంపుటి 16 పేజ్ నెంబర్ 217లో ఈ విషయం చూడొచ్చు. నమస్స, నమస్సి, నమతి అనే పాలీ భాషా పదాల నుంచి మనం ఇప్పటి నమస్కారం, నమస్తే, నమస్కారం వంటి మాటలు తీసుకున్నాం. నమస్తే అంటే టు పే అటెన్షన్, టు హానర్, టు వర్షిప్. ఇప్పటికీ మన నిత్య జీవితంలో వాడుతున్న మాటలు, కొనసాగిస్తున్న పద్ధతులు బౌద్ధం నుంచి తీసుకున్నాం. సనాతన ధర్మం అంటే ఏమిటో ఏదో తెలుసుకోకుండా మూర్ఖంగా కట్టు కథల సంస్కృతి గురించి గొప్పలు చెప్పుకుంటుంది. నిజం కాదా? బౌద్ధ సాంప్రదాయం నుంచి తీసుకున్న విషయాలు ఇప్పటికీ మన జీవితంలో ఎందుకున్నాయి ఆలోచించాలి కదా. ప్రపంచంలో ఒకానొక కాలంలో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద ఎత్తున యుద్ధాలు జరిగేవి. చావుల్ని, రక్తపాతాలని తగ్గించడానికి ఇరు పక్షాల నుంచి యుద్ధం చేయటానికి ఒక్కొక్కరిని ఎన్నుకునేవారు. అందులో ఏ పక్షం వాడు గెలిస్తే ఆ పక్షానిదే విజయం అనే ఒప్పందం ఉండేది. దాంతో ఇరుపక్షాల సైన్యంలో మరణాలు తగ్గేవి. అప్పటి నుంచే మల్ల యుద్ధాలకు, గదా యుద్ధాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ విధంగా ప్రపంచమంతా యుద్ధాలతో, జయాపజయాలతో సతమతమవుతున్న సమయంలో గౌతమ బుద్ధుడు మరొక రకమైన యుద్ధానికి తెరలేపాడు. అది అస్త్రశస్త్రాలతో చేసేది కాదు, శారీరకంగా చేసేది కూడా కాదు, బుద్ధిని ఉపయోగించి చేసేది, శాస్త్రాలతో చేసేది, తర్కబద్ధంగా వాదిస్తూ ప్రతివాదిని ఓడించటం. అది జ్ఞాన యుద్ధం. జంబూద్వీపంలోనే కాదు, మొత్తం విశ్వవ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన యుద్ధాలు చేసి ప్రాణాలు కోల్పోవలసిన అవసరం లేదని, వైరాన్ని పెంచుతుందే కానీ శాంతి స్థాపన చేయలేదని ఆయన ప్రచారం చేశాడు. వివేచనతో, వివేకంతో శాంతి స్థాపన జరుగుతుందని, అదే సనాతన ధర్మమని ఆయన చెప్పగలిగాడు. బుద్ధుడి ఆలోచన విధానంతో ప్రభావితులైన ఎంతోమంది తత్వవేత్తలు, మేధావులు తయారయ్యారు. కేవలం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలుసుకున్నారు. చర్చలు జ్ఞానాన్ని పెంచాలే కానీ మనస్పర్ధలు పెంచకూడదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ అవగాహన ఫలితంగానే బౌద్ధులు ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల విశ్వవిద్యాలయాల్ని నెలకొల్పగలిగారు. అప్పుడే ఈ భారతదేశం విశ్వగురు స్థాయికి ఎదిగింది. ఎదిగి కూడా
శతాబ్దాలు గడిచిపోయాయి. అవన్నీ నాశనం చేస్తూ వచ్చిన మూర్ఖ మనువాదులు ఇప్పుడు దేశాన్ని తామే విశ్వగురువుగా నిలబెడతామని ప్రగల్భాలు పలుకుతున్నారు. జాతుల మధ్య, వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య అంతరాలు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టి అణచివేతకు, అఘాయిత్యాలకు, హత్యలకు, అత్యాచారాలకు, అవినీతికి ప్రాధాన్యం ఇస్తున్న నేటి ఈ పాలకులను చూస్తే మీకేమనిపిస్తుంది? మనం ఏం కోల్పోయామో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారేమో తెలుస్తుంది. మనం దేన్ని కాపాడుకోవాల్సి ఉందో, దేన్ని పునర్నిర్మించుకోవాల్సి ఉందో తెలుసుకోవాల్సి ఉంది. హ్యుయన్సాంగ్ ఇత్సింగ్ నోట్స్ వల్ల దేవభిక్షు, అశ్వఘోష్, నాగార్జునుల గురించి, వారి బోధనల గురించి విస్తృతంగా మనకు తెలిసింది. తాత్విక విషయాల్లో వీరితో ఢీ కొట్టగలవారు తమకు ఒక శంకరాచార్య ఉన్నాడన్న ఆర్య బ్రాహ్మణులు తర్వాతి కాలంలో తోకముడిచారు. ఎందుకంటే శంకరాచార్యను జనం ప్రచ్ఛన్న బుద్ధుడు అన్నారు. ఇకనే జ్ఞానంతో పోటీ పడలేక మోసపూరితంగా బౌద్ధారామాలని శివాలయాలుగా మార్పించే ప్రయత్నంలో పడిపోయాడు శంకరాచార్య. ఏమైనా ఆయన ప్రచ్ఛన్న బుద్ధుడన్న పేరు తగిలించుకోక తప్పలేదు.